హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు శుభవార్త. జీతాల పెంపు సంచలనం. కొత్త పే స్కేల్స్ లిస్టు ప్రభుత్వం జీవో విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న టీచర్లకు, ఇతర సిబ్బందికి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. వారి వేతనాలను గణనీయంగా పెంచుతూ కీలక ఉత్తర్వులు, జీవో జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 1659 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా వేస్తున్న సానుకూల అడుగుల్లో ఇదొక ముఖ్యమైన పరిణామంగా ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. పెరిగిన వేతనాల పూర్తి వివరాలు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం వివిధ కేటగిరీల ఉద్యోగులకు పెరిగిన వేతనాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జూనియర్ లెక్చరర్లు గతంలో 25,000 నుంచి 40,000 మధ్య ఉన్న వీరి వేతనాలను ఇప్పుడు 31,000 నుంచి 65,000 శ్రేణికి పెంచారు. ఇది వారి ఆర్థిక భరోసాకు పెద్దపీట వేసే నిర్ణయం. పీజీటీ 18 మంది పీజీటీల వేతనం 25,000 నుంచి 31,250కు పెరిగింది. ఎస్‌వి, ఎస్‌సి, వీఎస్ ఉద్యోగులు వీరి వేతనాన్ని 49,000 నుంచి 61,250కి పెంచారు. అలాగే అసిస్టెంట్ కోచ్‌లు వీరి వేతనాన్ని 22,000 నుంచి 27,500కు పెరిగింది. ఉద్యోగుల హర్షం, ప్రభుత్వ సానుకూల స్పందన. ప్రభుత్వ నిర్ణయంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తమ డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న తమకు ఈ వేతనాల పెంపు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని వారు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తుందనడానికి ఈ జీవో ఒక నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్ ఆశలు, పీఆర్సీపై ఉద్యోగుల ఎదురుచూపులు. ఈ సానుకూల పరిణామంతో రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా కొత్త ఆశలు చిగురించాయి. ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తోందని, త్వరలోనే తమ సమస్యలను కూడా పరిష్కరించి నూతన పీఆర్సీ ప్రకారం కొత్త పే స్కేల్స్‌ను ప్రకటిస్తుందని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం మిగతా ఉద్యోగుల డిమాండ్ల సాధనకు తొలి అడుగు కావాలని అయితే వారు కోరుకుంటున్నారు ఫ్రెండ్స్.